టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా బాబు బయట మాట్లాడుతుందని చెప్పిన ఒకసారి చెప్తారు కదా అందరు ఇక్కడ కూర్చుంటే ప్లీజ్ చెప్పొచ్చు కదా. ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి అధికారంలో 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలవబోతాం. అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 1 సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలవబోతాం. కాబట్టి తెలంగాణలో వాళ్ళు 3-4 సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏమాత్రం తెలంగాణకు లాభం జరగదు. ఈరోజు ఒకటి స్పష్టము, వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బీజేపీ మీద బురదలే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసినా, పొత్తులున్నాయని చెప్పి మరి తప్పుడు వార్తలు రాయించిన సోషల్ మీడియాలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరు. తెలంగాణలో బీజేపీ అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఈరోజు సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజలు గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత తిరిగి ఆయన 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 9.5 సంవత్సరాలుగా ఒక్క అవినీతి లేకుండా,